హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకునే కథ ఏంటంటే, ఒక ఊర్లోనూ వరాహారెడ్డి అనే ఒక గొప్ప రైతు ఉన్నాడు. పెద్ద రైతు అన్నమాట. అతనికి ఎదురుగుండా ఉన్న ఇంట్లోనూ ఒక పిల్లలు గల కుటుంబం నివసిస్తోంది. ఆ పిల్లల్లోనూ ఒక అమ్మాయి రోజు వేమన శతకంలోని పద్యాలు పాడుతూ ఉండేది. చాలా శ్రావ్యంగా పాడుతూ ఉండేది. అవి వింటూ ఉండేవాడు ఈ రెడ్డి. చాలా బాగా పాడుతోంది ఈ అమ్మాయి, ఎంత బాగా పాడుతోందోను, ఎంత బాగా నేర్చుకుంది అని రోజు అనుకుంటూ ఉండేవాడు. అలా ఒకరోజు ఆ అమ్మాయి వేమన శతకంలోని ఒక పద్యం పాడుతోంది. ఏంటి ఆ పద్యము? ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినుర వేమ అని పాడుకుంటోంది. పాడుకుంటుంటే ఆ ఎదురుగుండా అరుగు మీద కూర్చొని రోజు వింటూ ఉండేవాడు కదా ఈ రెడ్డి గారు. ఆ రోజు ఆ అమ్మాయిని పిలుస్తాడు. దగ్గరికి పిలిచి, అమ్మ చాలా బాగా పాడుతున్నావు, ఎంత బాగా నేర్చుకున్నావు ఈ పద్యాలు, దీని అర్థం ఏంటో నీకు తెలుసా అని అడుగుతాడు ముద్దుగా. అడిగేటప్పటికి ఆ అమ్మాయి చెప్తుంది, అదేంటి అర్థం తెలియకపోవటం ఏంటి, నాకు తెలుసు మామ అని చెప్పి ఆ అమ్మాయి ఏం చెప్తుంది, దానికి అర్థము ఉప్పు కప్పురము అనేది చూడటానికి ఒకే రకంగా ఉంటాయండి, తెల్లగా ఉంటాయి, కానీ నోట్లో వేసుకుంటే మటుకి ఉప్పు ఉప్పు కషాయంగా ఉంటుంది. అదే ఏంటి కర్పూరం అయితే గనక చక్కగా ఘుమఘుమలాడుతూ మంచిగా బాగుంటుంది. అలాగే మనుషుల్లో కూడా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు రెండు రకాల వాళ్ళు ఉంటారు, కానీ పైకి ఒకే రకంగా కనిపిస్తారు. వాళ్ళని చూసి మనం గుర్తుపట్టలేము, వాళ్ళ గుణాలు తెలిస్తే గానీ మనం వాళ్ళు మంచి చెడు అని గుర్తుపట్టలేము. దీని అర్థం ఇది అని చెప్తుంది. అలాగా చాలా చక్కగా చెప్తుంది అర్థం. ఆ అర్థానికి మెచ్చుకొని ఆ రెడ్డి గారు ఏం చేస్తారు, ఒక చిన్న బహుమతి ఆ అమ్మాయికి ఇస్తాడు. ఇది చాలా బాగా చెప్పావమ్మా, అర్థం కూడా చాలా బాగుంది అని చెప్పి మెచ్చుకుంటాడు. ఆ పద్యం భావం తెలిస్తే అలాగా వింటూ అతనికి మనసులో ఆలోచించుకుంటూ, అలాగా భావం గురించి ఆలోచించుకుంటూ, అదేంటి పురుషులందరూ చూడటానికి ఒక్కలాగే ఉంటారు, వాళ్ళల్లో పుణ్యపురుషులు వేరయ్యా అని ఎంత బాగా చెప్పాడు ఆ వేమన, అసలు బాగుంది, ఉదాహరణ చాలా బాగా చెప్పాడు అని చెప్పి అతను మనసులో అనుకుంటూ అలా పెరట్లోకి వెళ్తాడు. పెరట్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ అతనికి పెద్ద రైతు కదా, ఆ వెనకాల పెరట్లో బోల్డ్ అన్ని మేకలు, కోళ్ళు, ఆవులు అవన్నీ ఉంటాయన్నమాట. అయితే అందులో 2 కోళ్ళు పుంజులు కనిపిస్తాయి ఆయనకి. ఆ 2 పుంజులు వాటికి దగ్గరలోనే వాటి పిల్లలు కూడా ముక్కులతో ఆహారం ఏదో తింటూ ఉంటాయి. అంతలో రెడ్డి గారి పని మనిషి ఏం చేస్తుంది, వచ్చి ఆ 2 పుంజులుకి మధ్యలోనూ గుప్పిడేసి నూకలు, అంటే కోడి పుంజులు తినే నూకలు ఏవో ఉంటాయి కదా ఆహారం, వాటికి ఆహారం వేస్తే అవి వెళ్ళిపోతుంది, ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఈ పిల్లలు బిలబిలబిలమంటూ, ఆ కోడి పిల్లలన్నీ బిలబిలమంటూ ఆ ఆహారం కోసం గబగబా అక్కడికి వస్తాయి. వచ్చేటప్పటికి అందులో ఒక పుంజి ఏం చేస్తుంది, అసలు వాటిని దగ్గరికి రానివ్వకుండా వాటిని తన ముక్కుతో పొడిచేసి దూరంగా తరిమేసేసి గబగబా ఆహారం అంతా ఒక్క పుంజే తినేస్తూ ఉంటుందన్నమాట. అయితేను ఇంకొక పుంజ ఏం చేస్తుంది, అలాగా తను తినకుండా వాటికి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి కదా, ఆ చిన్న చిన్న కోడి పిల్లలన్నీ అవి దగ్గరికి వస్తేను చక్కగా వాటికి అందేటట్టు ఆహారాన్ని అవి తిన్న తర్వాత అప్పుడు మిగిలినది ఆ 2వ పుంజు తింటుందన్నమాట. మొదటి పుంజ అయితే అస్సలు వాటిని దగ్గరికి కూడా రానివ్వకుండా వాటిని తన ముక్కుతో తరిమేస్తుంది. కానీ చూడటానికి 2 పుంజులు ఒక్క రకంగానే ఉన్నాయి, కానీ వాటి గుణాల్లో ఎంత తేడా ఉంది. మొదటి పుంజేమో అసలు ఆ కోడి పిల్లల దగ్గరికి రానివ్వకుండా గబగబా ముందు దానికి దగ్గరగా ఉన్న ఆహారాన్ని అంతా గబగబా తినేస్తుంది. కానీ 2వ పుంజ ఏం చేస్తుంది, ఆ పిల్లల్ని కూడా తిననిస్తుంది అనమాట. పిల్లల్ని కూడా తిననిచ్చి ఆ పిల్లలు తింటూ ఉండగా ఆ పిల్లలు తినేసిన తర్వాత మిగిలింది ఆ పుంజు తింటుంది. ఇట్లాగా అది చూస్తాడు. కరెక్ట్గా సరిపోయింది ఆ అమ్మాయి చెప్పిన ఈ వేమన పద్యానికి, ఇప్పుడు చూస్తున్న దానికి సరిగ్గా సరిపోయింది. అదేంటి పుంజులందు పుణ్యపుంజులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ అని ఆయన ఆ పద్యాన్ని మార్చుకొని చదువుకుంటాడు. అలాగా
ఆ రోజు అలా ఊహించుకుంటాడు, అలా చదివేసుకుంటాడు, అయిపోతుంది. అతని పనుల్లో అతను పడిపోతాడు. ఆ వేమన పద్యము మర్చిపోతాడు, ఈ పుంజుల ప్రవర్తన మర్చిపోతాడు, తన మామూలుగా నిత్యకృత్యంలో పడిపోతాడు అనమాట. అయితే ఒకసారి ఏమవుతుంది, ఈ రెడ్డి గారింటికి అతని వియ్యంకుడు వస్తాడు. వియ్యంకుడు అంటే తన కూతురు యొక్క మామగారు అనమాట. ఏదో పని మీద ఎక్కడికో వెళ్తూ వీళ్ళ ఇంటికి వస్తాడు. వీళ్ళ ఇంటికి వచ్చేటప్పటికి ఈ రెడ్డి గారి భార్య అంటుంది, పెద్ద ఆయన వచ్చారు, మనం ఈరోజు ఆయనకి చక్కగా కోడి మాంసంతో కడుపు నిండా మనం భోజనం తయారు చేసి పెట్టాలి ఆయనకి అని చెప్పి ఆ వంట ఆవిడతో ఏం చెప్తుంది, మంచి కోడి పుంజుని కోసి కోడి కూర చేయమని చెప్తుంది. చెప్పేటప్పటికి ఈ మాట ఈ రెడ్డి గారి చెవిన పడుతుంది. అప్పుడు ఆయనకి వెంటనే గుర్తుకొస్తుంది, అవును, పుంజుల్లో 2 పుంజుల్లో ఒకటి చాలా పొగరబోతుగా ఉన్న పుంజు ఒకటి ఉంది అని చెప్పి ఏం చేస్తాడు, వంటవాడిని దగ్గరికి పిలుస్తాడు. పిలిచి అంటాడు, ఒరే, ఆ పుంజుల్లో, ఆ 2 పుంజుల్లో చెడ్డ పుంజుని కొయ్యండి వాళ్ళ అని చెప్తాడు. చెప్పేటప్పటికి ఆ మాటలు వంటవాడికి అర్థం కావు. ఇదేంటి, చెడ్డ, పుంజుల్లో మంచి చెడ్డ అని ఉంటాయా ఏమిటి అనిపిస్తుంది వాడికి. అనిపించి, ఇదేంటి మీరేమంటున్నారో నాకు తెలియట్లేదండి, అదేంటో మీరే చూపించండి, వచ్చి అందులో చెడ్డ పుంజేదో అంటాడు. అనేటప్పటికి పద నేను చూపెడతాను అని రెడ్డి గారు ఏం చేస్తాడు, ఆ వంటవాడిని తీసుకుని పెరట్లోకి వెళ్తాడు. పెరట్లోకి వెళ్ళేటప్పటికి ఆ 2 పుంజులు ఆయనకి దూరంగా కనిపిస్తాయి. తీరా వాటిని చూసేటప్పటికి 2 చూడటానికి ఒక రకంగానే ఉంటాయి కదా, వాటిల్లో తేడా ఏం తెలుస్తుంది, ఏమీ తేడా తెలియదు. ఈ రెడ్డి గారికి కూడా ఆ 2 పుంజుల్లోనూ ఏది ఏది మంచిది ఏది చెడ్డది అని తెలుసుకోలేకపోయి అలా చూస్తూ ఉంటాడు. చూసేటప్పటికి అంతలో పని మనిషి బయటకు వస్తుంది. పని మనిషి బయటకు వచ్చేటప్పటికి అప్పుడు గబుక్కుని ఆ రెడ్డి గారు అంటాడు ఆ పని మనిషితోనూ, నువ్వు వెళ్ళి కొన్ని నూకలు తీసుకొచ్చి ఆ పుంజులు ఎదురుగుండా పోయి అంటాడు. అనేటప్పటికి నా అమ్మాయి ఏం చేస్తుంది, కొన్ని నూకలు తీసుకొచ్చి ఆ పుంజుల దగ్గర పోస్తుంది. పోసేటప్పటికి అందులో ఒక పుంజు ఏం చేస్తుంది, గబా గబా స్పీడ్గా బాణంలాగా వచ్చేసేసి ఆ నూకల్ని తినటం ప్రారంభిస్తుంది. 2వ పుంజు కూడా తినబోతుంది, కానీ మొదటి పుంజు దాన్ని తిననివ్వదు. దాన్ని దూరంగా ముక్కుతో పొడిచి దాన్ని దూరంగా తరిమేసేసి మొత్తం ఆ గింజలన్నీ అదే తినటం మొదలు పెడుతుంది. అప్పుడు ఈ రెడ్డి గారు ఏం చేస్తారు, ఈ వంటవాడితో చెప్తాడు, చూసావా ఆ గబగబా తింటోందే నూకల్ని, అదే చెడ్డ పుంజు, దాన్ని తీసుకెళ్ళి కోసి కూర వండేసేయి అని చెప్తాడనమాట. అని చెప్పేటప్పటికి ఈ వంటవాడు ఏం చేస్తాడు, సరే అని చెప్పి ఆ పుంజుని తీసుకెళ్ళి కోసి కూర చేసేస్తాడు. అప్పటి నుంచి ఈ రెడ్డి గారు ఏం చేస్తారు, ఆ మంచి పుంజు ఉంది కదా దాన్ని చక్కగా మక్కువగా దాన్ని ఇష్టంగా చూసుకుంటూ జాగ్రత్తగా పెంచుతూ ఉంటాడనమాట. దీనివల్ల మనకి తెలిసింది ఏంటి, మనం చూడటానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనకి చాలా మంచి వాళ్ళుగానే కనిపిస్తారు. వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు అని మనకి ఏమి చూడగానే తెలియదు. వాళ్ళ యొక్క గుణగణాలు తెలిసిన తర్వాత, వాళ్ళ ప్రవర్తన చూసిన తర్వాత అప్పుడు మనకి వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అనేది తెలుస్తుంది. అందుకే మనం వెంటనే కనిపించిన ప్రతి వ్యక్తితోనూ, మనకు పరిచయమైన ప్రతి వ్యక్తితోనూ స్నేహం చెయ్యకూడదు. స్నేహం చేయాలి అంటే వాళ్ళతో కొన్నాళ్ళు మనం వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క గుణగణాలు, వాళ్ళ యొక్క మంచి చెడు అన్నీ తెలుసుకొని అప్పుడు మనం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలన్నమాట. సరేనా? ఓకే, మరి గుడ్ నైట్, బాయ్ బాయ్.